పార్ట్స్ ఇవన్నీ మనకు కావాల్సింది ప్రతి ఒక్క ఇంటికి అవసరం పడేవి. ఇంటి పని మేస్త్రి, ఇంటి పని మేస్త్రి, మేస్త్రి లేని ఇల్లు కట్టలేరు కాబట్టి మేస్త్రికి కంపల్సరీ మన డబ్బులు ఇవ్వాలి. 2,80,000 అయినాయి ఇంటికి సంబంధించినవి. ఆయనకి సెంట్రింగ్ మేస్త్రి 71,000 తీసుకున్నాడు, 75 చెప్పాడు, 4,000 తగ్గించాడు, 71 పెట్టాడు. వడ్రంగి పని కబోర్డ్స్ వడ్రంగి పని నేనే చేసిన కాబట్టి నాకు కొంచెం సేఫ్. ఎంత సేఫ్ వచ్చిందంటే 80,000 రూపాయలు సేఫ్ వచ్చింది, నేనే చేసుకున్నాను కాబట్టి. లేకుంటే 4 లక్షల రూపాయలు ఒకటి కబోర్డ్ చేస్తేనే 3 లక్షల రూపాయలు అవుతున్నాయి ఈ రోజులలో. నాకు వుడ్డు అప్పుడప్పుడు నేను కొన్ని డబ్బులు జమ చేసుకున్నా, ఆ డబ్బులలో నా పర్సనల్గా అవి అన్నీ కలిపి నాకు 3,40,000 రూపాయలు వుడ్డుకి కబోర్డ్కి అయినాయి. నేను పర్సనల్గా నాది నేను సపరేట్గా జమాయించుకుంటే నేను ఎక్కువ పెడుతున్నాను. ఎందుకంటే కబోర్డ్స్ అనేది నా డ్రీమ్ ఉండే చేయించుకున్నాను. 3,40,000 అవి కూడా చెప్పాలంటే ఒక 80,000 కలిపితే 4,20,000 దాకా అయితే కావచ్చు. కరెంటు మేస్త్రి 28,000 తీసుకున్నాడు కరెంటు మేస్త్రి. ప్లంబింగ్ 57,000 రూపాయలు ప్లంబింగ్కి మొత్తం సామాన్తోని. మార్బుల్ బండ 86,000 బండది మార్బుల్ బండ. టైల్స్ 9,000. బాత్రూమ్ గాజులు 12,000 ఒక 100. గృహప్రవేశం 10,000 అయింది. గృహప్రవేశం రోజు గృహప్రవేశం కూడా చిన్నగా చేసుకున్నా, పెద్దగా ఏం చేయలే, ఎవరికి విలువలే. నాకు కూడా పైసలు 1,00,000 రూపాయల దాకా టార్గెట్ పెట్టుకున్నా. 1,00,000 రూపాయలు అయిపోతున్నాయి. 1,00,000 రూపాయల మనకు ఎందుకు ప్రాబ్లం, 1,00,000 రూపాయలు పెడితే ఏదో కూడా అవుతుంది అని కొంచెం పని ఉన్నది ఫ్రెండ్. ఇంకొక 50,000 పని ఉన్నది, కానీ నేను చేపియాను. రైలింగ్ చేపియాలా ఒకటి, పైన ఒక 3 ఫీట్లు అంటే ఫీట్నర లేపిన, పిట్ట కూడా రౌండ్ ఆఫ్, అది కొంచెం ఉన్నది బ్యాలెన్స్. కానీ ఇప్పుడు ఏం చేయండి ఫ్రెండ్, ఇప్పటికే మాదైపోయింది. ట్యాంక్ రోడ్లు అన్నీ, ఆలు నీళ్ళు అన్నీ టోటల్గా నేను చేద్దాం అనుకున్నది చిన్నగా. మీరు కూడా తప్పు చేయకండి ఫ్రెండ్, నేను ఒకటి చెప్తున్నాను, అప్పు చేయొద్దు. అప్పు చేసి తర్వాత బాధపడద్దు ఎవరు కూడా. నేను అప్పు చేసి బాధపడ్డా. ఫస్ట్ 6 లక్షల రూపాయలు నేను 6 లక్షలలో వెళ్ళిపోదాం అనుకున్నా. కొట్టు బదులు 100,000, 10,000, 1,00,000, ఈ 6 లక్షలలో కట్టుకొని రేగులు వెళ్ళిపోదాం అనుకున్నా ఫ్రెండ్. ఈ 6 లక్షలు పోయినాయి ఫ్రెండ్. 6 లక్షలు పోయి నాకు 7,50,500 రూపాయలు ఫ్రెండ్. 5,000 ఫ్రెండ్. అది ఇది ఫ్రెండ్ 23,41,250 రూపాయలు నాకైనా ఇంటి ఖర్చుకి. 23 లక్షలు నా ఇంటికి సంబంధించింది. ఈ 4,000 పక్క పెడదాం, మనం 40,000 పక్క పెడదాం. 23,50,000 అయినట్టు నాకు లెక్కకి అనుకుందాం. సింపుల్గా ల్యాండ్తో నాకు ఇదైంది. నేను అనుకున్నా ఇంట్లో కట్టి వెళ్ళిపోదాం అనుకున్నా రేకులు వేసుకొని, కానీ మరీ అది చూసుకుని వెళ్ళిపోయింది. కోరికలకి హద్దు ఉండదు కాబట్టి మనం ఏదో అనుకుంటాం, ఏదో అయిపోయింది ఫ్రెండ్. మీరైతే అప్పు చేయకండి ఫ్రెండ్, ఉన్న దాంట్లో సర్దుకోండి. భూమి తీసుకుందాం అనుకుంటే, నేను ఒకవేళ మంచిర్యాలలో భూమి తీసుకుంటే నాకు ఇక్కడ ఇదే ఇల్లు అక్కడ అయిపోయింది ఫ్రెండ్. ఇక్కడ నేను ఫ్రెండ్ నేను ఎంతలో కట్టినా అని చెప్తాను వినండి. యాభై 58 గజాల ఇల్లు కట్టాను నేను. 2 గుంటల భూమిలో 58 గజాల ఇల్లు కట్టిన. 10x10 బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, 9x10 చిల్లర్ బెడ్రూమ్, హాలు 12x10 హాలు, సారీ 15x10 హాలు, 15x10 హాలు, కిచెను 11x6 కిచెన్. గుర్తుపెట్టుకుని ఫ్రెండ్, నేను ప్రతి ఒక్క ఇంట్లో చూస్తా కాబట్టి కంఫర్టబుల్గా కట్టిన. బాత్రూమ్ లేదు కాబట్టి నాకు బెడ్రూమ్లో హాల్ అన్నీ పెద్దగా వచ్చినాయి. బాత్రూమ్ ఉంటే చిన్నగా వచ్చేది కావచ్చు. డైనింగ్ కూడా మంచిగా వచ్చింది ఫ్రెండ్. 12x10 డైనింగ్. బాత్రూమ్ అనేది బయట పెట్టిన ఫ్రెండ్. 2 బాత్రూమ్ కూడా ఊరంతా తిరిగి వచ్చి ఇంట్లో నాకు మంచిగా అనిపించింది ఫ్రెండ్. అందుకని నాకు చిన్నప్పటి నుంచే బాత్రూమ్ అనేది బయట ఉండాలని నాకు ఎప్పుడో కోరిక. అది నాకు డ్రీమ్లో ఉంటే ఆ డ్రీమ్లో ప్రకారమే నేను ఇల్లు కట్టుకున్న ఫ్రెండ్. నాకు అయిన ఖర్చు ఇది ఫ్రెండ్. 7,55,000 రూపాయలు. 7,50,000 ల్యాండ్కి పెట్టిన. 15,86,000
250 రూపాయలు ఇంటికి పెట్టినా నా పర్సనల్ ఇంకో 1,00,000 రూపాయలు అయినాయి నా పర్సనల్గా. అది నేను చెప్పుకుంటలేను, అది నాకు మన పర్సనల్, అది ఏం వేరే ఏదో చేయించుకోవాలన్నా కూడా. ఇది నా లెక్క, నేను చేసిన ఖర్చు. కానీ నేను దీంట్లో 80% అప్పు ఉన్న, 20% నా ఓన్ చేసిన. అది